డ్రైవర్, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నెమ్మదిగా, జాగ్రత్తగా రండి. ప్రెగ్నెంట్ గా ఉన్న అమ్మాయిని ఎక్కడ తీసుకెళ్తున్నాడు? నెమ్మదిగా దారి పట్టుకోండి. జాగ్రత్త, చూసి. నెమ్మదిగా నెమ్మదిగా రండి, జాగ్రత్తగా రండి. మా జాగ్రత్తగా రామా. రండి, మనీలే, భయపడకండి. రామ్మా. అభిరామి, ఏంటమ్మా, ఏమైంది? అభిరామి, లోపలికి తీసుకెళ్ళి. నెమ్మదిగా నెమ్మదిగా చూసేకండి. మెల్లగా. చాలా దూరం వచ్చారు కాబట్టి అలసిపోయారు. తాగడానికి నీళ్ళు బొమ్మ. అలాగే. ఏమండి? అయ్యగారు జాగ్రత్తగా ఉంచమని చెప్పారు. నీళ్ళే నాకు కరెక్ట్ అనిపించింది. ఆ చిన్న పాపనే, ఆ అమ్మగారిని, ముఖ్యంగా పుట్టబోయే ఆ పాపని ఒక్క ఈగ కూడా తాకకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది తీసుకో. నా కళ్ళు ఎప్పుడూ మీ చుట్టూనే ఉంటుంది. ఒకవేళ మగపిల్లాడు పుడితే? చంపే చంపే చంపే. బండి తీరా. అలాగే. స్వామి వచ్చే టైంలో నన్నెందుకు రమ్మన్నారు? నువ్వు కళ్ళు తాగావా? మనసులాగానే శరీరాన్ని కూడా కట్టుబాటులో ఉంచుకుంటే ఒకే నిమిషంలో ఈ ప్రపంచాన్నే జయించొచ్చని శాస్త్రం చెబుతోంది. పూజ జరగలేదంటే నీ దగ్గర ఉన్న ఈ డబ్బు, హోదా అన్నీ కూడా 13 సంవత్సరాలకి నిన్ను వదిలి వెళ్ళిపోతాయి. పూజ సమయంలో అపవిత్రమైన పని చేసి ఇక్కడికొచ్చి కూర్చున్నావు. నువ్వు చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని గవ్వలు చెబుతున్నాయి. నాకు చావు దగ్గర పడిందని మీ జాతకం చెప్తుందా? మనం తీసుకువచ్చిన అమ్మాయి మన కళ్ళ ముందే ఉన్నా కూడా ఈ పూజ ముగిసేలోగా ఏం జరుగుతుందనేది నేను చెప్పలేను. 10 రూపాయలు ఇస్తే తోబొట్టువుల్నే చంపే వాళ్ళకి రోజుకి 100 రూపాయలు చొప్పున 8 మందిని కాపలా కొంచొచ్చాను. అందుకని నన్ను ఎవరు టచ్ చేయలేరు. ఇంకా జాతక ప్రకారం తనతో నేను అది ఎప్పుడు జరుగుతుందో చెప్తే చాలు. రేపు పౌర్ణమి, ఆ చంద్రుడు ఆకాశంలో మెరిసే రోజు. ఆ రోజు నువ్వీ పూజ చెయ్యాలి. అప్పటి వరకు నువ్వు తాగడం గాని, అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడం గాని జరగకూడదు. నీకు అంగబలం, అర్ధబలం ఉండొచ్చు, కానీ నువ్వు నీ నీడను కూడా నమ్మకూడదు. ముందు పూజ పూర్తవని.
అదేం లేదమ్మా, గురుగారు అడిగారు ఆవును కొనేటప్పుడు కొమ్ముల్ని పట్టుకోవాలా లేదా తోక పట్టుకోవాలా అని. నేనన్నాను పాలిచ్చే ఆవే కదా అది చాలని. బంగారం, నేను చూస్తుంటే అలా చూడకు బంగారం. నీ కళ్ళని చూస్తున్నప్పుడు డ్రైవర్, ఇప్పుడే చెప్పాను, నేను చెప్పినట్టుగానే జరుగుతుంది. హలో అయ్యా మణికంఠని చెప్పు. అంతా చెప్పినట్టుగానే చేశారు. సంతోషం సంతోషం. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? గుంటూరు పక్కనే ఉన్నానయ్యా. సరే, మన వాళ్ళు అక్కడికి వస్తారు, డబ్బు తీసుకుని ఎక్కడికైనా వెళ్ళిపో. అలాగే అయ్యా. దురాలోచన ఉన్న మగవాళ్ళకి ఎందుకని దుర్మరణం సంభవిస్తోంది? ఇది ఈనాడు ప్రారంభమైంది కాదు. మహారాజుల కోసం సైనికులు ఎందుకని పోరాడి ప్రాణాలు కోల్పోయారు, రాజు ఎందుకు యుద్ధాన్ని ప్రకటించాడో సైనికులకి ఏమీ తెలీదు. 100 సంవత్సరాల క్రితం శత్రుల్ని చీల్చి చెండాడే మహావీరులైన రాజుల కోటలో రాజు ఏర్పాటు చేసిన సభలో మాట్లాడే హక్కు రాణులకు మాత్రమే ఉంది. ఇది మనకు తెలిసిన పాత కథ. కానీ మనకు తెలియని అంతకు మించిన వారు ఇద్దరున్నారు. ఒకరు జ్యోతిష్యులు, రెండవ వారు వంశావళి స్త్రీలు. దేశాన్ని కాపాడడానికి యుద్ధానికి వెళ్లే ముందు మంత్రాలు తంత్రాల ద్వారా సమయాన్ని నిర్ధారించుకుని యుద్ధానికి వెళ్లే మహారాజు రాణి కన్నా ముఖ్యమైన దైవ ప్రతిబింబాలైన వంశావళి స్త్రీలతో శారీరకంగా మానసికంగా ఏకమై ఆ తరువాత యుద్ధానికి వెళ్లడం జరుగుతుంది. తాము యుద్ధంలో గెలవడానికి కారణం ఈ వంశావళి స్త్రీలని తెలుసుకున్న మహారాజులు ఆ తర్వాత వీరి కోసమే యుద్ధాలు చేయడం మొదలుపెట్టారు. కాలక్రమేణా ఇటువంటి స్త్రీలు విదేశపు అంతఃపురాల్లో ఆట వస్తువులుగా మారారు. తాతై దిదితై తాతై దిదితై 1 2 3 4 తాతై దిదితై తాతై దిదితై తాతై దిదితై. కొంచెం ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మమ్మల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? వేదగిరి కొండకి. వేదగిరి కొండకా? ఎందుకు? ఇక్కడుంటే ఈ పిల్లల ప్రాణాలకే ప్రమాదం. బాగా చెప్పావు. తాళి కట్టిన భర్తని నీకోసం చంపేసి ఇక్కడికొచ్చాను. ఇప్పుడు నాకంటే ఈ పిల్లలే నీకు ముఖ్యమైపోయారా? అభిరామి, నీకు బాగా తెలుసు, నువ్వు చెప్పినట్టుగానే ఒక హత్య చేసి పోలీసులకు తెలియకుండా దొంగచాటు బతుకుతున్నాను. నన్ను నా కుటుంబాన్ని కాపాడేది ఆ అయ్యగారే. అంతెందుకు, నువ్వు చేసిన హత్య కూడా నిన్ను పోలీసులు పట్టుకోకుండా కాపాడేది ఆ అయ్యగారే. నీ మీద ప్రేమ లేకుండా ఏం లేదు. మనం కలిసి సంతోషంగా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. నా పరిస్థితి అర్థం చేసుకుని మాట్లాడకుండా రా. అది పారేసి నాతో రావే. ఎక్కడి నుంచి దాపురించారు? మహారాజుల కాలంలో వారితో పాటు అంతఃపురంలోకి ప్రవేశించి వారితో వాదించే అర్హత కలిగిన వారు జ్యోతిష్యులు మాత్రమే.
కాలగమనంలో అంతరించిపోయారనుకునే ఈ వంశావళి స్త్రీలు ఇప్పుడు రాజ్యంలో పలు ప్రాంతాల్లో ఇప్పుడు జీవించే ఉన్నారని జ్యోతిష్ శాస్త్రం చెబుతోంది. అంతఃపుర రహస్యాలు తెలిసిన జ్యోతిష్యుల అంచనాల ప్రకారమే ఇలా చెప్తున్నారు. ఆ దైవాంశ కలిగిన వంశావళి స్త్రీలు మీ అందరి మధ్య కూడా ఉన్నారు. తందానా తకదిమి తానా తన తోటి జలిగా ఆడంగా ఆడాగా జిల్లు నేనేమో పెట్టు గలిరంగా ఆడేనురా. తందానా తకదిమి తానా తన తోటి జలిగా ఆడంగా ఆడాగా జిల్లు నేనేమో పెట్టు గలిరంగా ఆడేనురా. పిల్లతో జతలోన కొలుకు అరే ముత్యాల మురిపాన అది అనుభవం మరి మాటల్లో చెప్పలేను. పిల్లతో జతలోన కొలుకు అరే ముత్యాల మురిపాన అది అనుభవం మరి మాటల్లో చెప్పలేను. తందానా తకదిమి తానా తన తోటి జలిగా ఆడంగా ఆడాగా జిల్లు నేనేమో పెట్టు గలిరంగా ఆడేనురా. నటిస్తే క్లాస్ ఉండాలి, నన్ను కొట్టిన క్లాస్ ఉండాలి, కాసు పెట్టి పోరా ఇక ఆట పాట ఇక్కడ లేదో. నటిస్తే క్లాస్ ఉండాలి, నన్ను కొట్టిన క్లాస్ ఉండాలి, కాసు పెట్టి పోరా ఇక ఆట పాట ఇక్కడ లేదో. వెళ్ళరా ఇక నుంచి వెళ్ళా, నీకే చెప్తున్నాను వెళ్ళు. తందానా తకదిమి తానా తన తోటి జలిగా ఆడంగా ఆడాగా జిల్లు నేనేమో పెట్టు గలిరంగా ఆడేనురా. తందానా తకదిమి తానా తన తోటి జలిగా ఆడంగా ఆడాగా జిల్లు నేనేమో పెట్టు గలిరంగా ఆడేనురా. బండి ఆపండి, బండి ఆపండి, అలాగే పాట కూడా ఆపండి. కుడికాలు పెట్టి దిగుదాం. అలవాట్లో పొరపాటు కుడికాలు పెట్టకపోయి ఎడంకాలు పెట్టాను. చిల్లరెవరా అంటే చేంజ్ లేదని చెప్పి చెక్కేస్తున్నాడు. వావ్, ఈ ఊరు ఎంతో బాగుంది. నదుంది, జలపాతాలున్నాయి, వ్యవసాయం చేసే పొలాలున్నాయి. నేను కలలో ఊహించిన ఊరిదే. ఒకవేళ నాకు తెలిసి నా ప్రాణ స్నేహితుడుండే ఊరిదేనేమో. నాకు తెలియదన్నా. సారీనా, నన్ను క్షమించనా. డబ్బులు తీరా. డబ్బులు తీయాలంటే ఏటీఎం కార్డు కావాలి కదన్నా. ఏటీఎం కార్డా? నా దగ్గర ఆధార్ కార్డే ఉందన్నా. చంపేస్తారా? సారీనా, వద్దనా, నన్ను ఏం చేయకండి. పొద్దునే ఎవరు మోహన్ చూస్తానో తెలీదే. ఊళ్ళో వాళ్ళు టీ తాగడానికి పెట్టిన పాలనే నేలపాలు చేస్తాను నిన్ను. ఇప్పుడు ఆనందంగా ఉంది.
ఎక్స్క్యూజ్ మీ, అక్కడ యారు గొత్తు ఏరు గొత్తు ఏంటి గుర్తు? ఓహో హిందీ తెలియదన్నమాట. స్మార్ట్ బాయ్, అక్కడ ఎవరు కొట్టుకుంటున్నారు? ఎవడు చేయవలసిన పనులు వాడే చేయాలి, లేకపోతే ఇలాగే కొట్టుకొని చేస్తారు. నేనేం అడిగాను, ఇతనేం చెప్పాడు? అదే ఈ ముసలుడు పొద్దున ఎక్కడికి వెళ్తున్నాడు? రండ్రా చూసుకుందాం, రండ్రా రే రారా. పొద్దున్నే కొట్టేశాడు అనుకుంటాను, మొత్తులో తెగ ఉగ్గిపోతున్నాడు. మిత్రమా, శివ ఎక్కడికి వెళ్ళావురా? ఎన్ని రోజులు అయిందిరా నిన్ను చూసి. ఎక్కడ్రా నీ బ్యాగ్? ఎక్కడ్రా? రే ఆ బ్యాగ్ మీ ఇంట్లో ఉందిరా. నువ్వు శివ, మరి నీ పక్కన ఉంది తానేవారు బావా? పీకిల దాకా తాగవుగా, అందుకే నీకు ఇద్దరుగా కనిపిస్తాను. తాగబోతాను చెప్పకో, తాగితే కిడ్నీలో ఉండే రాళ్ళని కరిగిపోతాయని డాక్టర్ గారు చెప్పారు. సరే చాలేరా, సరే సరే, నేను ఇంకా స్టడీగానే ఉంటే నేను తీసుకెళ్తున్నాను చూసావా. లుంగి సరిగా కట్టుకో. తాగింది నేను కదా, మరి నా లుంగి ఎందుకని ఊడుతోంది? ఏమోరా, దానికి నీలాగే మత్తు ఎక్కువ వెయ్యి ఉంటుంది. ఎవరది? ఏయ్, ఆగండి. ఏయ్, నీకే చెప్పేది, ఆగండి. రేయ్, రోడ్డు మీద ఇలా డాన్స్ చేయకురా. రేయ్, ఇలా చేయకులు. రేయ్, వినరా, నా మాట విను. రేయ్, వదులు. రేయ్, రేయ్. రేయ్, రా. మామిడికాయలు, హలో, మామిడికాయలు తీసుకెళ్ళదా? భయపడకండి, నేనేం చేయను. పర్వాలేదు, నా ఫేస్ కి భయపడుతున్నారు. రేయ్, ఉండరా, నేను వస్తున్నాను. ఏయ్, ఏయ్, నువ్వేనా రోజు వచ్చి మామిడికాయలు దొంగిలించేది? నేను కదన్నా, వాడే. ఏంట్రా, ఏయ్, అలా, వాడా? ఆ? వదలండి అలా, అలా. ఏయ్. ఏయ్. కాలేజీకి వెళ్ళి 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నావని ఇక్కడికొచ్చి బిల్డప్ ఇవ్వకో. ఇక్కడ బిల్డప్ ఇవ్వడానికి ఈ సూరి ఉన్నాడు, అర్థమైందా? రేయ్, పద బండి తీరా. అన్నా, మన తోట చూసారా, 2 పిల్లలు ఉన్నారు, ఎవరో తెలియట్లేదు. ఆపరా. ఎవరో వస్తున్నట్టున్నారు. నమస్కారం సార్. నమస్కారం. మీరిద్దరూ ఈ తోట మధ్యలో పువ్వులు కోస్తున్నారా? ఇక్కడున్న కాయగూరల గురించి మేము మాట్లాడుతున్నాం. నేను ఈ తోటకి ఓనర్ని. ఆ, ఈ తోటలో ఉన్న కూరగాయల్ని పరిశోధించడానికి వచ్చారని నాకు తెలుసు. కావాలంటే మీకు ఈ పరిశోధనలో నేను కూడా సాయం చేస్తాను. అది కాదు, నేను టౌన్ నుంచి వచ్చాను. అర్థమైంది, నిన్ను చూస్తేనే అర్థమైంది ఊరి మీద పడిన ఆబోతని. ఆ, ఇలా రా, నిన్నోటి అడగాలి. అడగండి. అసలు నీ సమస్య ఏంటి? అది మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం, చిన్న మిస్అండర్స్టాండింగ్ అంతే. చిన్నపిల్లలంటే ఇలాంటివన్నీ సహజమేలే. పర్వాలేదు, అర్థం చేసుకున్నారే. ఆ సంగతి సరే, నువ్వేం పని చేస్తున్నావు? అది నాకు పనేం లేదు. బాగుంది, పని లేని వాడికి కరెక్ట్ అయిన పని ఇదిగో ఇదే. సరే, ఎంతకాలం అయింది ఈ పరిశోధన మొదలుపెట్టి? అది 2 రోజులే అయింది. అయ్యో, 2 రోజుల్లో కరెక్ట్ చేసావా? మీరు అనుకుంటున్నట్టు ఇది కరెక్ట్ చేయడం లాంటిదేం కాదు, తప్పుగా అనుకోకండి. సరే, నువ్వు మన చోటుకొచ్చావు, నేను నీకు ఒక సహాయం చేస్తాను. నువ్వు ఓ పని చెయ్యి, తిన్నగా నా కారు దగ్గరికి వెళ్ళి నిలబడు. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోగా నీకు వ్యాపార రహస్యం నేర్పిస్తాను. నేర్పించండి, సరే, వెళ్ళు. నేను ఇలా అక్కడ నుంచుంటాను. ఇలా చూడమ్మా. ఇలాంటి మంచోళ్ళు పల్లెటూరులో మాత్రమే ఉంటారు. సరే పద, ధైర్యంగా రా. నా ప్రేమ గెలవడానికి ఈయన ఎంత కష్టపడుతున్నారు. ఎక్కువ. దీపా, ఏంటి దీపా డోర్ తెరుస్తున్నావు? దీపా, నువ్వు కారు లోపలికి వెళ్తున్నావు? దీపా, ఏమైంది? ఎందుకు వెళ్తున్నావు నువ్వు? ఏమైంది సార్ ఇప్పుడు? అదే, నేను నా ఆస్తిపాస్తుల గురించి, ఆదాయం గురించి చెప్పాను. తను నా రూటుకు వచ్చేసింది. తనకిప్పుడు నువ్వు నచ్చలేదంట, తనకు కావాల్సింది నా డబ్బంట.
ఈ గొడవలేం వద్దు. ఈ రోజు శనివారం గొడవ పడకూడదు, కానీ మా వాళ్ళు నిన్ను కొట్టి చంపేస్తారు. రేయ్ వాడు అంత చూడండిరా. నువ్వేం భయపడకమ్మా, నువ్వు బండి తీరా. అది సరే, మేము అలా అరకంతా చుట్టి రాబోతున్నాం. వెళ్లే దారిలో ఏ ఆటంకాలు రాకూడదు కదా, కాబట్టి మా గురించి నువ్వు ప్రార్థించు. బండి తీరా. నేను గ్లామర్ గా ఉన్నాను కదా, నా టీషర్ట్ వేసుకున్నావు కదరా అందుకే. అది నీదని ఎందుకురా విడదీసి మాట్లాడతావు? నువ్వు వేరు నేను వేరా? ఇదంతా నీకెప్పుడు అర్థం అవ్వాలి. మన ఊర్లో మార్పులు వచ్చాయరా? జాగ్రత్త జాగ్రత్త, పడిపోయి ఉండేవాడిని. చూసుకున్నారా పడిపోతావు. జాగ్రత్త, నా చేయవదలరా. పర్వాలేదు, నువ్వు తెచ్చిన డ్రెస్ ఊరోళ్ళకంతా వేసుకొని చూపించాలి మరి. జాగ్రత్తగా చూసిరా, లేదంటే కింద పడిపోతావు. అలా చూడరా, ఆ రోజు చూసిన అమ్మాయిలేగా. అవునరా, వీళ్ళకు వేరే పని లేదా ఏంటి? ఎప్పుడు చూసినా మామిడికాయలు వెంటపడుతుంటారు. వాళ్ళ మొహం చూసావా? బిచ్చగాడికి బిర్యానీ దొరికినట్టు ఎలా సంబరపడిపోతున్నారు. రే, ఆ అమ్మాయిలు స్కూల్ ప్రాజెక్ట్ కోసం అలా కోసుకుంటున్నారేమోరా. నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను. వద్దు 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 బాబా, నువ్వు ముసలి వాళ్ళకి సాయం చేస్తే పుణ్యం దక్కుతుంది. అదే వీళ్ళకి సాయం చేసావంటే మనకు 4 తగిలిస్తారు అక్కడ. చెప్పించాలరా, నేను వెళ్ళి హెల్ప్ చేస్తాను. రే వద్దురా. నువ్వు రావద్దులే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. పెద్దవాళ్ళ మాట వినాలి మరి. వాళ్ళ జోలికి వెళ్ళొద్దంటుంటే పట్టించుకోకుండా వెళుతున్నావు. సరే, ఏం జరుగుతుందో నేను కూడా వెళ్ళి చూసొస్తాను. రే శివ, శివ ఆగరా. జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ స్కూల్ లేడీస్, మే ఐ హెల్ప్ యూ? నో థాంక్స్. వద్దనకూడదు. ఈ రోజు నేను మీకు సహాయం చేసే వెళ్తాను. ఐ మీన్ హెల్ప్ హెల్ప్. వీడి సహాయం ఆ కర్రెలా ఇవ్వు. శంకర్ జీవ గుట్టు చూసుకోండి. అయ్యో, ఏం చేస్తున్నాడు? ఎంతసేపటి నుంచి ఏదేదో చేసేస్తున్నాడు. నీళ్లలో చేపలు పడుతున్నాడా ఎలకలా? జాగ్రత్తగా వెళ్ళాలి, లేదంటే కాలు జారి అక్కడ నీళ్ళలోకి ఏమవుతానంటారా? అరెరా! దయచేసి నన్ను కాపాడండి, నాకు ఈత తెలియదు బాబాయ్. కాపాడండి, కాపాడండి. మీకు సాయం చేయాలనుకోవడం మా తప్పే. పెద్ద వీరుడు మరి. నీళ్లలో మామిడికాయ ఎలా దొరుకుతుంది బాబా? ఈ రోజు ఏమైందో తెలుసా? దొంగతనంగా తీసుకొచ్చిన మామిడికాయలు నీళ్ళలో పడిపోయాయి. వాటిని తీస్తున్నప్పుడు 2 పోకిరి వెధవలు మా దగ్గరికి వచ్చారు. నీళ్ళలో మామిడికాయలు తీసిస్తానని చెప్పి వాళ్ళిద్దరూ నీళ్ళలో పడిపోయారే. వాళ్ళ పోజులు వాళ్ళును. పోకిరి వెధవలు మళ్ళీ వచ్చారు. తీసుకోండి, మీకోసం కష్టపడి కోసుకొని తీసుకొచ్చిన మామిడికాయలు. చూడండి చూడండి, బంగినపల్లి మామిడి పండ్లు, అన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయి. ఇలా చూడండి, ఇవి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఏవి కావాలంటే తీసుకోండి, మొహమాట పడకండి. ఇదిగో తీసుకోండి. ఇంకోసారి ఇలా వచ్చారో మా నాన్నతో చెప్పేస్తాం, జాగ్రత్త. మనకెందుకు? నువ్వురా, సంధ్య రా. ఓహో, మీ నాన్నతో చెప్తావా? నువ్వేం దిగులు పడక బావా, వాళ్ళ నాన్నకు సరుకునిచ్చి మేనేజ్ చేద్దాం. ఏంటి? ఎందుకంటే రెగ్యులర్ కస్టమర్. వద్దు. ఇష్టం లేదంటే ముందే చెప్పొచ్చు కదా. ఎందుకని ఇన్ని మామిడి పళ్ళు తీసుకురావడం? అదేదో ముందే చెప్పొచ్చు కదా. నీ ఫ్రెండ్ అసలు ఏం మాట్లాడదా? ఎప్పుడు చూసినా మొహం ఉమ్మని పెట్టుకుంటుంది. అది తను మాట్లాడదులే, పిడికి వేరే పని లేదనుకుంటా. ఏంటి బావా? తను మాట్లాడదు అంది. ఎందుకు రాలా? ఎందుకో ఇంకా అర్థం కాలేదా? తను మూగది కదా. మామిడికాయలు తెప్పినందుకు చీమలు కుట్టడం తప్ప ఏం మిగలేదు మావా. రా రా బావా, పద. రారా. వచ్చింది ఎవరు? సూర్యనా? నన్ను కొంచెం లేపి కూర్చోబెట్టరా. ఇదిగోరా. ఈ రోజు ఎవరు ఎక్కున్నారా? వాసు భార్య. వాసు భార్యనా? 100 ఆడపావురాల మధ్య ఒక మగ పావురల్లా బతికే కన్నా
100 జింకల మధ్య ఒక సింహంలా బతకాలరా. మ్మ్. ఇలా రారా, మ్మ్. నేను నీకు ఒక రహస్యాన్ని చెబుతాను. ఇలా రా. మావయ్య, నీకు ఇన్ని విషయాలు తెలిసినప్పుడు నువ్వే ట్రై చేసి ఉండొచ్చు కదా. ఆ కాలంలో నేను ఆ పని చేయటం వల్లే ఇప్పుడు ఈ మంచం మీద ఇలా పడుకోనున్నాను. నువ్వు అలా చేయకుండా ఉంటే నీ ఆస్తిపాస్తులు ఎక్కడికి పోవురా. కానీ ఆ క్షణం నుంచి నీకు ఒక కొత్త శత్రువు పుడతాడు. అరే ఉదయాన్నే ఏం చేస్తున్నాడబ్బా? చూసా, చేతిలో రోజా పువ్వు పెట్టుకున్నాడేంటి? శివా, ఇంకొకటి మోహన్ చూడు. రే రే బావా, ఇలా చూడరా. అయ్యయ్యో, మన లోకంలో లేడే. అయ్యయ్యో, ఇంకా కాపాడడం మన వల్ల కాదు. వీణ్ణి ఎక్కడికైనా తీసుకెళ్తే బాగుంటుందేమో. ఓరి భగవంతుడా. రే, ఇక చాలు ఆపరా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? దీంతో కలిపి 25 బీడి కట్టలు అయ్యాయి తెలుసా? అయ్యో, ఇప్పుడు ఎందుకురా నవ్వుకుంటున్నావు? నేనేమైనా రికార్డింగ్ డాన్స్ ఆడుతున్నానా? నేను వెళ్తున్నాను. నువ్వెక్కడికి వెళ్తున్నావురా? ఆ? ఎక్కడికి వెళ్తున్నావు? ఇలా చూడు, నేను వెళ్ళి అక్కడుండే ప్రభువుని కలిసి వస్తాను. ఎందుకంటే నువ్వు ఇలా ఎందుకున్నావో ఆయన అడిగితే విషయం అంతా తెలిసిపోతుంది. రే, నేను అమ్మాయి మీద మనసు పడ్డానురా. ఓ, అదన్నమాట సంగతి. నేను ఒకటి చెప్తాను. ఒక బకెట్ నిండుగా ఫుల్లుగా తౌడు పెట్టుకొని అది నీకు పెడతాను. నిన్ను కూడా పశువుల తోటలో కట్టేస్తే బాగుంటుంది. కొద్ది రోజులుగా మొదలైందిరా ఏంటి ప్రేమ. ఎవరితో? ఆ మూగమ్మాయితో. ఓ, నువ్వు ఆ అమ్మాయి మీద మనసు పడ్డావా? ప్రేమించడానికి ఎవరు దొరకలేదా? ఒరే వద్దు. రే, ఇప్పుడు నేను ఒక మాట చెప్తారా. ఈ మందు ఆడవాళ్ళు ఒకే జాతర. ఏంటి? 2 ఓవర్ అయితే చాలా కష్టం. అసలు నువ్వేమంటున్నావురా? నీకు ఏం చెప్తే విలువ ఉంటుంది చెప్పు. నేను ఎంత చెప్పినా సరే నీకు ఇంకా అర్థం కావడం లేదు. అది సరే కానీ నువ్వు కాలేజీ చదివేటప్పుడు ప్రేమించావని తెలుసు. దాన్ని అక్కడ వదిలేసి స్కూల్ కు వెళ్లే అమ్మాయిలతో ప్రేమలో పడతావనంటావేంటి? ఏంటి అర్థమవుతుందా? అర్థమైందిలే. ఏ కాలేజీ అమ్మాయినైనా ప్రేమించామంటే మనం వెంటనే ఒక ఉద్యోగం వెతుక్కోవాలి. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మన్ని వదిలేసి ఇంకొకటితో వెళ్ళిపోతుంది. అదే స్కూల్ అమ్మాయిని ప్రేమించామనుకో, మనకి ఉద్యోగం వచ్చేలోగా ఆ అమ్మాయి కూడా పెళ్లికి సిద్ధం అవుతుంది. అర్థమైందా? వా, చదువుకున్నవాడంటే చదువుకున్నవాడే. ప్లాన్ వేశాడంటే అదిరిపోతుంది. రేపటి నుండి ఐఎమ్ పోగంటివ్ యూనిఫామ్. ఇంకొకటి, ఈ రోజు నుంచి నువ్వు ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తాను. షీ ఈజ్ మై ఆర్డర్. ఇట్స్ మై అనాలిరా. అలా చెప్పేటప్పుడు రోల్ అవుతుంది మరి, అంతే. మాటలకేం తక్కువ లేదు. నువ్వేం చెయ్యాలో నేను డిసైడ్ చేస్తాను. ఓకే, నేను ఒప్పుకుంటున్నాను. ఫాలో మీ. యా. బాబోయ్, నా కళ్ళు. అమ్మాయిల దగ్గరికి వెళ్తున్నాను కదా, అందుకనే. యా. ఇప్పుడు మనల్ని చూస్తే కంగారు బిడ్డను తీసుకెళ్తున్నట్టుంది కదా? కాదు, కంగారు బిడ్డని నేను తీసుకువెళ్తున్నట్టుంది. ఓ, నువ్వైనా నన్ను కంగారు అని పిలిచావురా? అందరూ నన్ను కోతి అంటుంటారు. ఆపు ఆపు ఆపు. వెళ్దాం. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆపు శివ. అలాగే. చాలు ఆపు. దిగరా, త్వరగా దిగమంటుంటే. నేను వెళ్ళి తన్ని కరెక్ట్ చేస్తాను. స్కూల్ లేడీస్, మనమంతా ఒకే జాతికి చెందిన వాళ్ళం. ఏమంటారు? అంత కంగారుగా ఎక్కడికి వెళ్తున్నారు? డాన్స్ క్లాస్ కి వెళ్తున్నాం. కానీ మీ సెటప్, చిచి మీ గెటప్ చూస్తుంటే మీరేదో కరాటే క్లాస్ కు వెళ్తున్నట్టుంది. మరేం లేదు, నాకు చిన్న డౌట్. ఏమిటి అంకుల్? అంకులా, అది నేనా? తను నిజమే చెప్పింది. పిల్లల మనసులో అస్సలు కపటం ఉండదురా. రే, జాబ్ దొరికితే నన్నే ఇరికిస్తావా? పోదరా, పద. వీళ్ళు ఎక్కడికి వెళ్ళా నేను వదిలిపెట్టాను. ఆ స్కూల్ లేడీస్ మరేమనుకోకపోతే ఆ వైలెట్ లేడీతో మా ఫ్రెండ్ మాట్లాడాలంట. చెప్పండి, త్వరగా చెప్పండి. అలా చూడరా, వాళ్ళ టీచరు అక్కడ ఉన్నారా? మనం వెనక్కి వెళ్ళిపోదాం. అలాగైతే నేను టీచర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్ తెలుసుకుని వస్తాను. సరేనా? వస్తాను. ఆగాగు. నమస్కారం టీచర్.
అక్కడ ఉన్నాడా కుర్రాడు ఆ వైలెట్ చుడిదార్ ని బాగా ఇష్టపడుతున్నాడు. మీరు ఎలాగైనా సరే తన్ని కరెక్ట్ చేసివ్వండి. అమ్మా! సెటప్ చేసేవాళ్ళా? బాబోయ్! నీకు నేను ఎలా కనిపిస్తున్నానా? ఎలా కనిపిస్తున్నాను? ఏయ్! అయ్యో టీచర్, మీరు ఏం నేర్పిస్తుంటారు? డాన్స్ టీచర్ని. అది కాకుండా కరాటే నేర్పిస్తే బాగుంటుంది. చచ్చండ్రా బాబోయ్, ఈ ఎలా నడవాలో అర్థం కావడం లేదు. అమ్మా అయ్యో రేయ్ బాగా నొప్పిగా ఉందా? మరేం లేదు బావా, రే కంగారు పడుకో. అదేంటంటే తను నన్ను కొట్టేందుకు కూడా బాధలేదు. నన్ను అంకుల్ అని పిలిచింది కదా. కవర్ ఇంకేం తక్కువ రా లేదు. బావ, వెళ్దాం. నాతో వచ్చినప్పుడు ప్లాన్ పాడు చేస్తాను. అయ్యో, బాబోయ్, కాస్త తగిలింది. అయ్యో. అరెచ్చా, నువ్వేమో కచేరీ చేస్తున్నావు, నాకైతే ప్రాణం పోతుంది తెలుసా. ఎరా, జబ్బున్నోడు పక్కనుంటే జబ్బు వస్తుందంటారు, కానీ అదే నీలాంటి వాళ్ళ పక్కనుంటే అదేదో అంటారు చూడు, అలాగా నన్ను కూడా పిచ్చాసుపత్రిలో చేరుస్తారా? బావా, నువ్వు ఇక్కడికి వచ్చి అనవసరంగా పాట పాడుకుంటా నీ మనిషి ఉంది కదా. అదే ఆ అమ్మాయి వచ్చే టైం అయింది, నువ్వు అక్కడికి వెళ్ళి లైన్ వేసుకో. ఓకే రమ్మా. పోరా నువ్వు. పని జరగాలంటే వెంట తిప్పుకుంటారు, పని అయిపోయిన తర్వాత ఇలా వదిలేస్తారేంట్రా? అమ్మా ఒరే, నువ్వు అక్కడే ఉండదు, నేను వచ్చేస్తాను, సరేనా? నేను చెప్పానంటే నువ్వు ఆశ్చర్యపోతావు తెలుసా. నీ వెనకాల తిరిగి నాకు కూడా ప్రేమించాలని ఆశ పుట్టింది. ఏం జరుగుతుందో ఏంటో. రే శివ, పోయినసారి జరిగినట్టుగా ఈసారి మాత్రం జరగకూడదు, ఏమంటావు? అయ్యో రే, తను వస్తుంది, వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెళ్ళి ఇవ్వరా. ఫ్లవరు మీకోసమే తెచ్చాను. నేను మీతో విషయం చెప్పాలి. చెప్పరా, నోరు తెరిచి చెప్పరా. అది నేను మొదటిసారి చూడగానే నేను మైమర్చిపోయాను. అది ఆ లెటర్ ని తీసి ఇవ్వరా. ఏంటో ఇవ్వడానికి చెయ్య వణుకుతుందేంటో. అంతా ఇందులో రాశాను, ఓసారి చదువు. అమ్మయ్య, ఎలాగైతే ఇచ్చేసాను. కొడుతుందేమోరా. కొడితే కొడుతుందిలేరా. ఏంటి నవ్వుతుంది? అయితే వర్కౌట్ అయిందనుకుంటాను. నాకెందుకు ఇస్తున్నావే? బావా, హే ఒప్పుకుంది మావా. కొట్టావు, చెయ్యి కలపరా. అయ్యో, ఎవర్రా నన్ను తన్నింది బాబోయ్. లేడీస్, పర్వాలేదే, మీకు స్ట్రెంత్ బాగానే ఉంది. ఏంటక్క ఇది, ఏదైనా పచార కొట్టు లిస్టా? ఏంటిది నంబర్? ఇది 231814. ఇది మా ఇంటి నంబర్ లా ఉంది. నా ప్రియమైన సంధ్యకు బలిపశం చేసి వెళ్ళిపోయావేంట్రా శివ. నాకు నువ్వు అంటే చాలా ఇష్టం. సంధ్య అంటే మీరేనా? నా కూతురు. అలాగా, ఇంకేంటి విశేషాలు? విశేషాలు కావాలరా నీకు? విశేషాలు చెప్తాను రా. ఎంత పొగరా నీకు? ఆగురా, ఆగు, ఆగమంటే. రేయ్, పారిపోకరా, ఆగు, ఆగమంటే. బాబాయ్, ఎలాగోలా తప్పించుకున్నావు. రే బావా, రారా. శివ శివ, పెద్ద సమస్య వచ్చిందిరా. నువ్వు ఆ మూగమ్మాయికి లవ్ లెటర్ ఇచ్చావు కదా, తను వాళ్ళ అమ్మకి చెప్పిందిరా. అలాగా? పెద్ద సమస్య వచ్చిందిరా. ఇక నుండి ఈ మ్యాటర్ లో నేను రాడ్రా. ఆవిడ వాళ్ళ ఆయన తీసుకొచ్చేలాగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పద బావా, రారా. తను నన్ను చూసి నవ్విందే, అయినా నేనెందుకు తనకి నచ్చలేదు? ఈశ్వరా, మొదటి ప్రేమ ఇలా అయ్యిందేంటి? ఒక నిమిషం ఆగు. ఎంత చెప్పినా అర్థం చేసుకోడేంటి? తను నన్ను అర్థం చేసుకోదా? తనంటే నాకు చాలా ఇష్టం. అందుకు నేనేం చేయను? నేనంటే అసలు తనకి ఇష్టం లేదా ఏంటి? తను మోగదని తెలుసుకున్న తర్వాత నేను తను ఇష్టపడడం మొదలుపెట్టాను. తనకు నేను నచ్చాలంటే ఏం చెయ్యాలి? ఒక మార్గం ఉంది. ఏంటి? అదిగో అక్కడ వేదగిరి కొండ కింద మరదంగుళి అని ఒక చోటుంది. అక్కడి నుంచి ఒక రాయి తీసుకొచ్చి తనకి ఇచ్చావనుకో, ఒకవేళ ఇష్టపడినా ఇష్టపడొచ్చు. అయితే ఆ కొండ మీద ఉన్న రాయి తీసుకురావాలి.
ఆగువి, ఆగు. నీకొక మాట చెప్పాలి, ఆగు. ఏంటి చెప్పు, ఎందుకు నవ్వుతున్నావు చెప్పు, నవ్వకుండా చెప్పవే. నీ వెంట పడుతున్న ఒక కోతుంది, దాని గొడవక నీకుండదు. ఎందుకులా అంటున్నావు? నువ్వు మూగదానివనుకుంటున్నాడు. అది తెలిసిన తర్వాతే తను నిన్ను ఇష్టపడుతున్నానని చెప్పాడు. చాలా ఫీల్ అవుతున్నాడు. ఇంకో విషయమే, నువ్వు ఇష్టపడాలంటే మరదంగుడికి వెళ్లి రమ్మని చెప్పాను. అక్కడి నుంచి రాయి తీసుకొచ్చి ఇస్తే నువ్వు ఇష్టపడతావని చెప్పాను. ఆ కోత అక్కడికి వెళ్ళుంటాడు. ఎందుకు తనతో అలా చెప్పావు? ఎందుకలా చెప్పావే? అక్కడికి వెళ్లిన వాళ్ళు రాయి తీసుకొని తిరిగొచ్చిన వాళ్ళెవ్వరూ లేరు. నేనేదో తమాషాకి. తమాషాకా? ఇంకెప్పుడు నాతో మాట్లాడుకు, రా వెళ్దాం. మేఘలా, ఏ మేఘలా, ఇలా చూడు, ఇంకా అలా అవన్నీ అవాయిడ్ చేయకు. నువ్వు మూగదనవని తెలిసి కూడా నిన్ను లవ్ చేస్తున్నాడంటే తప్పకుండా తను మంచివాడై ఉంటాడు. అలాంటివన్నీ మిస్ చేయకు, తర్వాత ఫీల్ అవుతావు. బాగా ఆలోచించుకో. నీళ్లు చెవిలోకెళ్ళి చిరాకు పెడుతున్నాయి. మావయ్య, నేను కోటీశ్వరుని కాబోతున్నాను. నా 5 కోట్ల ఆస్తి ఇప్పుడు 100 కోట్లు అవుతుంది. ఏంద్రా నువ్వు అనేది నాకు అర్థం కాల. నువ్వు ఒక అమ్మాయి గురించి నాతో చెప్పావు కదా, ఆ అమ్మాయిని ఈరోజు చూశాను. మొదట్లో తను ఒప్పుకోలేదు, తరువాత బలవంతంగా తను ఆపాను. ఆడది కదా, తను దారికొచ్చింది. అయితే ఆ అమ్మాయి కాదు రే. అలాంటి అమ్మాయికి నువ్వు దగ్గరగా వెళ్ళినప్పుడే నువ్వు భయపడి ఉడికిపోతావు. ఆమె ఇష్టం లేకుండా నువ్వు తాకితే ఆమె ఒక చూపు చాలు నువ్వు భస్మం అయిపోతావు. రే, అడవని చెప్తే అడవిలో మాత్రమే కాదు, అదుగో అక్కడుందే వేదగిరి కొండ, దాని అడుగు భాగంలో ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి నువ్వు ప్రేమలో పడేయాలి. ఆ అమ్మాయిని లొంగ తీసుకుంటేనే ఆస్తి మొత్తం నీకొస్తుంది. రే, ప్రేమ అంటేనే సమస్యరా. సమస్యతో మొదలైన ప్రేమ ఎప్పటికైనా సక్సెస్ సాధిస్తుంది. నీకేదైనా సమస్య వస్తే నేనున్నాను కదరా. రే, నీ ప్రేమ వచ్చేసింది, వెళ్ళరా. చూస్తావంటి, మాట్లాడరా. అదేంటంటే నేను నా పేరు శివ. మరి నీ పేరేంటో చెప్తే బాగుంటుంది. నేను నీతో ఒక విషయం చెప్పాలని ఇక్కడికి. నాయనో, ఎవడు బైక్ లో వచ్చాడు? ఇలా రారా. ఏంటన్నా? నమస్తేనా. ఎవడ్రా వీడు? తను నా ఫ్రెండ్ అన్నా. నేను అమ్మాయి ప్రేమించుకుంటున్నారు. నాయనో, ఇక్కడ ఇలాంటి పనులకి నేను అడ్డమైన వాళ్ళు ఈ పనులు చేయకూడదు. 24 గంటల్లో ఈ ఏరియాని వదిలి వీడు వెళ్ళిపోవాలి. అలాగేనా? వదరా. శివ, శివ, ఏంట్రా ఇది? రే, నా మాట వినరా. ఏమైందిరా వాడికి? నా మాట వినన్నా, వాడికి ఏం తెలియదన్నా. అన్నా, వదలండి అన్నా. నా మాట వినండి అన్నా.
వెళ్ళడానికి కాదు. ఓహో చెయ్యంత కాలిపోతుంది బాబాయ్. రే కాస్త ఓర్చుకో. అమ్మా, అయ్యో, అమ్మా. నొప్పేయట్లేదా వీడికి? రే మరిగేంటిని పెడితే నొప్పేయట్లేదా నీకు? రే ముందు వీప్ మీద పెట్టరా. ఓహో అలాగా, నీకంత తిమ్మిరా, ఉండు చేస్తా నీ కథ. ఏంటి వేడి లేదా? అమ్మో వేడిగా ఉంది కదరా. ఏంట్రా ఇంత వేడి పెట్టినా సరే నీకేం అనిపించట్లేదా? నవ్వుతున్నావేంటి? రే ఈ రోజు పొద్దున తను నన్ను చూసి నవ్విందిరా, అది తలుచుకున్నాను. నువ్వు పెట్టింది నాకు వేడి అనిపించలేదురా. అలాగే ఉంటుందిరా. అయ్యో అమ్మా, బండోడు నన్ను ఇరగదీశాడు, నొప్పేస్తోంది. నీ వెనకాల వచ్చి నేను తన్ను తినడం ఒకటే మిగిలింది. దీనంతటి కారణం పైన ఉన్నాడే ఆయన. ఎవర్రా? దేవుడా? లేదురా, చనిపోయిన మా నాన్నగారు. నిన్ను అమ్మా కాలిపోయింది. అన్నా ఈ రోజు ఇంగ్లీష్ పేపర్ ఇవ్వండి. నీకు తెలుగే చదవడం రాదు, ఇందులో నీకెందుకురా ఇంగ్లీష్ పేపరు? చదవడానికా? నేనా? సరిపోయింది. ఇంగ్లీష్ పేపర్ అయితే తిక్కుగా ఉంటుందన్నా. ఈ బజ్జీని ఇలా పేపర్ లో పెట్టి గట్టిగా తిప్పామనుకో నూనెంతా ఇది లాగేసుకుంటుంది. జరా ఎందుకే అడిగావా? మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళు. రే 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 ఇంకా ఎంతసేపు అక్కడి నుంచి ఉంటావు? వెళ్ళి పని చూడు. ఇప్పటికే ఎవడిది కొనడానికి రావట్లేదు. రే నీకు అసలు వేరే పనే లేదా? ఎప్పుడు చూడు ఇక్కడే తిరుగుతూ ఉంటావు. ఏదైనా పని ఉంటే చూసుకోవచ్చు కదా. ఈ రోజు న్యూస్ ఏంటో ఎలాగైనా సరే తెలుసుకోవాలి. కాస్త చూపిస్తారా? చూపించండి. రే 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 మీరు ఇవి చూసి సొల్లు కాచుకోవడంలో ఎలాంటి ఉపయోగం లేదు. ఇంతకన్నా అందమైన అమ్మాయి వేదగిరి కొండ దగ్గర స్నానం చేసి వెళుతుందని నేను విన్నాను. రే నువ్వు అక్కడికి వెళ్ళకు, సరేనా? తను గనుక నేను చూసిందనుకో, తను ఒక్క చూపు చాలు, నువ్వు బూడిదవైపోతావు. అయితే మామయ్య చెప్పింది కరెక్టే అన్నమాట. రే చూసావా ఎంత అందంగా ఉందో? రే తను మనల్ని చూసేసిందిరా. రే పరిగెత్తు పరిగెత్తు, రారా. మంచిదండి, మనల్ని చూడలేదు. ఓం నమ శివాయ, 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 నమ శివాయ. ఓం నమ
నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఏనుగు మీద ఎక్కొచ్చిన వాళ్ళు, గుర్రాల మీద ఎక్కొచ్చిన వాళ్ళు మనకి బానిసగా ఉండేటప్పుడు మనం ఇంత కష్టపడేవాళ్ళమా చెప్పు? మహారాణుల్లాగా చూసుకునేవారు, తెలుసు కదా. ఊరికి అలా అనకమ్మా. ఇప్పుడు నేను మహారాణిలాగే ఇక్కడ బ్రతుకుతున్నాను. పాత కథలని చెప్తున్నావు. సాధారణమైన అమ్మాయిల్లాగా నేను జీవించలేను. నాకది ఇష్టం లేదు. చూసిన ప్రతి మగవాడు సిగ్గు లేకుండా నా వెనకాలే పడుతున్నాడు. సిగ్గు లేని వాళ్ళు ఉంచుకుంటాను రా అంటున్నారు. తాళి కట్టడానికి ఒక్కడు కూడా లేడు. మన జీవితం అలాంటిది. మనం దేవునికి బానిసలం. నీకంతా తెలుసు. తెలిసి ఇందుకిలా మాట్లాడుతున్నావు. నిజం తెలుసుకోకుండా మాట్లాడుకో. చూస్తే పాపం, తాకితే పాపం, శపిస్తే మరణం, ఇటువంటివన్నీ నమ్మితే ఎటువంటి గొప్పవారైనా భయపడతారు. ఏం మాట్లాడకుండా వెళ్తున్నాడేంటి? ఏంటి ఈ రాయా? సరేరా. నీ పేరేంటి? మేఘల. మేఘల, చాలా బాగుంది. నీ పేరు? శివ. మిమ్మల్ని చూడడం కోసం నేను చాలాసార్లు ఒంటరిగా ఇక్కడికి వచ్చాను. అలాంటప్పుడు నాతో మీరు ఎందుకు మాట్లాడలేదు? ఈ రాయి తీసుకొచ్చి ఇచ్చిన తర్వాత నీతో మాట్లాడాలని నేను అనుకున్నాను. నేను నీకు నచ్చానా చెప్పు? అదంతా నాకు తెలీదు. కానీ మిమ్మల్ని చూడాలని నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది. మరి మీకు? ముందు నువ్వు తిను. ఆ? నేనెప్పుడు నీ గురించే తలుచుకుంటూ ఉంటాను. మీకు నేనంటే ఇష్టమేగా? ఇష్టమే, చాలా ఇష్టం. ఆ? అందుకే కొండ మీదకెళ్ళి ఈ రాయి తీసుకొచ్చాను. అయితే రోజు నాతో మాట్లాడతారా? రోజున జీవితాంతం నీతో మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఒట్టు. నీ అంగీకారం లేకుండా నేను నిన్ను ముట్టుకోను. అలా అని ఎక్కువ రోజులు వేచి ఉండలేను.
తన అనుమతి లేకుండా ముట్టుకుంటే నాకు కీడు జరుగుతుందా? చచ్చా. అతనికి ఆ అమ్మాయికి ఎలాంటి సంబంధం లేదంటున్నారు. చచ్చిపోయిన ముసలాడు వాళ్ళకి చాలా సహాయం చేశారంటున్నారు. ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో. ఆ ఇంట్లో ముసలోడిని ఎవరో చంపేశారా లేదా అతనే చనిపోయాడా? పాపం. ఊరికి దూరంగా ఉన్న ఇల్లు కదా, ఇలాంటివి ఇంకా జరుగుతాయి. ఊరికే వచ్చింది ఊరికే పోతుంది అంటారు. నువ్వు వచ్చేసావా? వెళ్ళిన పని ఏమైంది? నువ్వు అమ్మాయిని చూసావా? చూశాను. నువ్వు చెప్పింది నిజమే. తన దగ్గరికి వెళ్ళగానే నాకు భయం వేసింది. వాళ్ళ పని మనిషిని ఎవరో చంపేశారని చెప్పారే. నిజమే, నేను విన్నాను. నువ్వే హత్య చేశావని ఊర్లో అందరూ మాట్లాడుకుంటున్నారు. నేనా? అది ఆ ముసలోన్నా. సూరి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వేదగిరి రహస్యం తెలుసుకున్న ఎవరో ఆడుకోవటం మొదలుపెట్టారు. దాని పర్యవసానమే ఈ దుర్మరణం. ఏమిటి ఎందుకలా భయపడుతున్నావు? ఇలాంటి శవాలు ఎన్నో వచ్చాయి. కర్రతో అవతలకి నెట్టేసేయ్. పాపం ప్రాణాలతో ఉన్నాడనుకుంటా. ఆయన్ని కాపాడితే మనకేమొస్తుంది? ఊళ్ళో వాళ్ళు మన గురించి ఏమేవో అనుకుంటున్నారు. అనుకునే వాళ్ళు అనుకోని రా, అతన్ని కాపాడదాం. ఎందుకే మనకి ఇవన్నీ? పట్టు లేపు. మెల్లగా తీసుకురా. మీరు చేస్తున్న పుణ్యం వల్లే మీకు మేము దొరికాం. లేకపోతే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చనిపోయేవారు. మెల్లగా లేవండి, లేవండి, మెల్లగా. లేవమంటే ఇదిగో, ఎక్కడికయ్యా అటు వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాను. చావడానికి. చావడానికి నీకేమైనా పిచ్చా? అలానే ఊళ్ళో కొంతమంది చెప్పుకుంటున్నారు. కొంచెం ఆగండి. మీ పేరేంటి? మీ ఇల్లెక్కడా? నా పేరు రాఘవ.
ఇల్లు దగ్గరలోనే ఉంది. నేను మిలిటరీలో పనిచేసేవాడిని. దేశం కోసం యుద్ధంలో పోరాడినప్పుడు నా కాళ్ళు చేతులు నేను కోల్పోయాను. తర్వాత కుటుంబం. అప్పుడే పుట్టిన 2 ఆడబిడ్డల్ని నాకిచ్చి తను పైకెళ్ళిపోయింది. మా ఆవిడంటే నాకు అంత ఇష్టం. అందుకునే తను నన్ను వదిలేసి తను మాత్రం వెళ్ళిపోయింది. చేతకాని ఈ కాళ్ళు చేతులతో నా పిల్లల్ని నేను పెంచాను. వాళ్ళకంటూ ఒక కుటుంబం వచ్చిన తర్వాత నేను వాళ్ళకొక భారం అయిపోయాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆగండి, మాకు తోడుగా మీరు మాతో ఉంటారా? ఇదిగో ఇలా చూడు, ఆ కొండ కింద సంత జరుగుతోంది. అక్కడికి వెళ్ళి ఇంటికి కావాల్సిన వస్తువులు తీసుకురా. ఆ తర్వాత అడవిలో కట్టెలకు వెళ్ళినప్పుడు సహాయంగా వెళ్ళు. ఆ తర్వాత నువ్వు ఉండడానికి అక్కడ ఓ షెడ్ ఉంది. రాత్రిళ్ళు అక్కడికి వెళ్ళి పడుకో. ఖాళీ సమయాల్లో మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండకు. చెప్పింది అర్థమైందా? అమ్మా, ఇంకోటి అన్నం పెట్టరా, ఆకలిగా ఉంది. పెడతానుండు. చూడమ్మా, కాస్తంత అన్నం పెట్టు. సరే అమ్మా. తీసుకొచ్చావా? ఇది పట్టుకోమా. ఇటువు. ఇటు నేను కొడతాను. వద్దు, నేను చూసుకుంటా. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వర్షాలు. ఎంత డబ్బిచ్చి కొనాను ఈ అట్టి పళ్ళని, అంతా వృధా అయిపోతుంది. మిగతావన్నీ ఎలుకలెత్తుకుపోతున్నాయి. ఈ పళ్ళని కింద పడకుండా నేను దీన్ని ఎలా తగిలించాలి? చాలా జాగ్రత్తగా ఈ పళ్ళు తీసుకెళ్లి ఇలా తగిలించారంటే ఊడిపోయింది. అవతారం చూడాల్సి వచ్చింది. చచ్చా, ఇంకా నయం, నేను ఒక్కనే టీ తాగడానికి వచ్చాను. అనయ్య ఒకటి తెస్తానులే. ముందు నా లుంగిని సరిగ్గా కట్టుకోవాలి. ఇదిగో టీ తీసుకో. 6 ఏళ్ల పాపని 60 ఏళ్ల ముసలాడు మోసం చేశాడు. రోజులు ఇలా అయిపోయినా చూసావా? 6 ఏళ్ల పాపకి 60 ఏళ్ల ముసలాడు. ఇలాంటి వాళ్ళందరినీ కాల్చి పారేయాలంటాను. తాత వయసుంది వాడికి. చ, ఏంటన్నా టీ బాలేదు? నీకు బాగుండాలంటే మెయిన్ రోడ్ లో ఉన్న 5 స్టార్ హోటల్కి వెళ్ళి అక్కడ టీ తాగు. అక్కడ బిల్ ఇచ్చిన తర్వాత నువ్వు రావాల్సింది రోడ్డు మీదకే. మర్చిపోకు. పొద్దున్నే మొదలెట్టావా? అవును, మీరు నాకు పొద్దునే అరటికాయ తీసుకొచ్చిస్తానన్నారు. ఎక్కడుంది? అది పక్కింటోడు తీసుకెళ్లిపోయాడు, వదిలే. అక్కడ ఒక ముసలుడు మాత్రమే కదా ఉన్నాడు. ఇప్పుడు వాడు కూడా చనిపోయాడే. ఇప్పుడు అక్కడికి ఇంకోడెవడో వచ్చాడు. చూడ్డానికి వాడు మిలిటరీ వాడిలాగా ఉన్నాడు. కిందటి వారం పోలీసు వాడని చెప్పి ఒకడు వచ్చాడు. వాడు ఇప్పటి వరకు కనిపించట్లేదు. ఇప్పుడు మిలిటరీ వాడు వచ్చాడా? అన్నయ్య, ఓ పాలు తీసుకురా. టీ తర్వాత పాలే ముందు చెప్పుండొచ్చు కదరా. వస్తున్నాను. పళ్ళకు తగలకుండా వెళ్ళాలి, అప్పుడేది కింద పడదు. నీకోసమే తీసుకొచ్చాను. తీసుకో, ధైర్యంగా తీసుకో.
నేనెప్పుడు రావాలో చెప్పు. నీ చావుని నువ్వే రమ్మని పిలవకు. అయ్యా, ఆఫీస్ నుంచి మనుషులు వచ్చారు. వెయిట్ చేయమను. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ ప్లీజ్ సార్, మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న 100 కోట్ల కాంట్రాక్ట్ మన కంపెనీకి దక్కింది. మీరు డేట్ ఇచ్చారంటే వెంటనే పని ప్రారంభించవచ్చు. అంతేకాదు సార్, మనతో టైఅప్ పెట్టుకోవడానికి చాలా ఫారిన్ కంపెనీస్ రెడీగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సార్, మీరు ఎంత గొప్ప మనిషి. మీరు ఎప్పుడు సూట్లో గొప్పగా ఉంటారు కదా. కానీ ఇప్పుడేంటి సార్ ఈ సన్యాసి వేషం? మీరు ఏదైనా దీక్షలో ఉన్నారా? రాత్రుళ్ళు బ్రహ్మచారిగా ఉండి పగలలా ఉండకుండా ఉంటే నేను అనుకున్నవి జరుగుతాయిగా. అది నా జాతకంలో ఉంది. నాకు అర్థం కాలేదు సార్. నా ఆస్తులు బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంటాయి? 2000 కోట్లు ఉంటుంది సార్. ఈ 2000 కోట్లు నా తర్వాత తరం వారు అనుభవించాలంటే పూజలు, కర్మకార్యాలు, హత్యలు ఇవన్నీ నేను చేసే తీరాలి. అప్పుడే శత్రువులు నా దగ్గరికి రాకుండా భయపడతారు. మా తాత నాన్న అదే చేసేవారు. ఇప్పుడు నేను అదే చేస్తున్నాను. ఏంట్రా? మా తమ్ముడు వచ్చాడయ్యా. నేను అనుకున్నవి జరగాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. ఓకే? రేయ్, అయ్యగారు లోపల రమ్మన్నారా? తన గురించి, తన పూర్వీకుల గురించి నీకు బాగా తెలుసు కదా, మరి ఎందుకని ఇలా జరుగుతుంది? దయచేసి మీరలా మాట్లాడకండి. ఇక్కడకు మగవాళ్ళు వస్తున్నారు. చనిపోయి అతన్ని కాపాడాము అంతే, మరింకేం లేదు. తన జన్మ గురించి నీకు బాగా తెలుసు కదా. ఒక పెద్ద మనిషి సహాయం తనకు ఎప్పుడూ ఉండాలి. నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తావని నమ్మకం ఉంది. మీ అమ్మాయితో చెప్పు, నేను వెళ్ళొస్తాను. మంచిది. మీరు 2 రోజులు ఓపిక పట్టండి. ఖచ్చితంగా జరుగుతుంది. అందులో ఏ మార్పు లేదు. తను ఒప్పుకుంటుంది. నమ్మచ్చా? నమ్మండి, నేనేగా చెబుతున్నాను. అంతఃపురంలోని వాళ్ళందరూ నాట్యం చూడాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. నా నాట్యం చూడాలని ఎంతో మంది ఎదురు చూస్తూ ఉంటారు కదూ. నాట్యమేనా, నాట్యం చేసే వాళ్ళని చూడడానికి కూడా. నాట్యం చేసే అందగత్తెలను చూడ్డానికి అందరి రాజాలు వస్తారా? వాళ్ళని చూడ్డానికి అదృష్టం చేసుకుని ఉండాలి. వాళ్ళు అంత అందంగా ఉంటారా? వాళ్ళ అందంలో ఎంతో మంది మైమర్చిపోయేవారు. ఆ అందగత్తెల్లో మా అమ్మమ్మ కూడా ఉంది కదూ. మా అమ్మమ్మ ఏ రాజానైనా చూసి ఇష్టపడిందా? లేదు. అదేంటి? రాజులందరూ మీ అమ్మమ్మంటే ఇష్టపడేవారు. దీన్ని చూస్తుంటే జారుడు బండలాగా లేదు. దీని బాంబుతోనే పేల్చాలి. త్వరలోనే బాంబు పెట్టాల్సి వచ్చేలా ఉంది. ఏంట్రా 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 ఏంటా చూపు?
రే ఇంకొక పెగ్గు పోసుకొని తాగరా. నీళ్ళు లేవే. రేయ్ అయ్యగారు వచ్చారు. ఎప్పుడొచ్చారా? ఇప్పుడే వచ్చావునా. గురుగారు ఎప్పుడు వస్తున్నారు? కాసేపట్లో వచ్చేస్తున్నారు. అదిగో గురుగారు వచ్చేసారు. త్వరగా. రండి గురుగారు. ఒక విషయాన్ని చెబితే దాన్ని అనుసరించే గుణం నీకు లేదు కదూ. ఏం చేయమంటారు? ఉప్పు కారం లేకుండా తిని నోరు చచ్చిపోయింది. ఇలా చూడు, జీవితంలో నాలుకను అదుపులో పెడితే ఆరోగ్యానికి చాలా మంచిది. నాలుకను అదుపులో పెట్టుకుంటే అది నీ జీవితానికి మంచిది. 13 సంవత్సరాలు నేను కష్టపడతానని చెప్పారు. అలాగే జరిగింది కదా గురుగారు. కుడివైపు పొడవడం వల్ల నువ్వు బతికావు, అందుకే ఇప్పుడు ప్రాణాలతో ఉన్నావు. మీ నాన్నకు తాతకు నేను రుణపడి ఉన్నాను, అందుకే ఇంతగా తపన పడుతున్నాను. అంతేకాదు, నా జ్యోతిష్యంలో ఏ తప్పు జరగదు. నీకు ఆశలెక్కువ, కానీ ఓపిక తక్కువ. 5 సంవత్సరాలు దేశాన్ని ఇంటిని వదిలిపెట్టి ఇక్కడ అడుక్కునే వాళ్ళ బతుకుతున్నాను. మీరు చెప్పిన పూజ కోసం బతుకుతున్నాను. ఇంతకన్నా ఓపికగా ఉండడం నా వల్ల కుదరదు. ద్రోహం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి మనం ఎదుటి వాళ్లకు చేసేది, ఇంకొకటి మనకు మనమే చేసుకునేది. ఏ పుణ్యస్థలానికి వెళితే దీనికి పరిహారం దక్కుతుంది? పుణ్యస్థలం అని దేవాలయాల గురించి చెబుతున్నావా? గుళ్ళో ఉండే దేవుళ్ళ గురించి చెబుతున్నావా? అవును స్వామినాథ, మనుష్యుల మనస్సుల్లో భయం ఉన్నందువల్ల మనుష్యుల చేతే సృష్టించబడింది ఆ దైవం. కానీ మనం నమ్మవలసింది ఈ ప్రపంచాన్ని, సకల చరాచరాన్ని నమ్మాలి. వీటిని పరిపాలించేది సూర్యుడు, చంద్రుడు, మిగతా గ్రహాలు. ఎవరు ఎప్పుడు పుట్టాలి, చావాలి, ఎప్పుడైతే ఒక మనిషి జీవితంలో సూర్యుడు ఏ రాశిలో, ఏ లగ్నంలో ప్రవేశించి ఉచ్చస్థాయి, నీచస్థాయిలు జరుగుతాయనేది అదే జ్యోతిష్యం. కానీ సర్వరాశులను అధిగమించిన సూర్య భగవానుడికి సంబంధించిన శక్తుల్లో 2 విషయాలు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నాయి. ఒకటి నమ్మకం, రెండవది మానవ ప్రాణాలు. ఆ శక్తి మాత్రమే మనకు ఉంది. ఆ శక్తుల్ని మనం ఉపయోగించడం వల్లే మనం దైవం కాలేదు. రాజుల కాలంలో శత్రువుల మీద దండెత్తి గెలవడానికి వెళ్లే రాజులు యుద్ధానికి ముందు జ్యోతిష్యాన్ని చూసుకుని అంతఃపురంలో ఉండే ఆడవాళ్లను కలిసి శారీరకంగానూ మానసికంగానూ బంధాన్ని ఏర్పరచుకుంటే ఆ తరువాత వాడు యుద్ధంలో గెలిచి ఆ తరువాత వాడు ధనాన్ని, అధికారాన్ని సొంతం చేసుకునేవారు. అదే రాజయోగం. స్వామినాథ, నీ జాతకంలో కూడా ఉంది. ఏదో ఒక అంతఃపుర రాజకుమారితో నువ్వు సంబంధాన్ని ఏర్పరచుకుంటే నువ్వు పోగొట్టుకున్నదంతా పొందగలుగుతావు. ఈ భూమండలాన్ని పరిపాలిస్తోంది కేవలం కామం, అధికారాలు మాత్రమే. 2 రోజులు, 2 రోజులు నువ్వు ఎదురు చూడాలి. ఆ తరువాత వచ్చి నన్ను కలు. వెళ్ళు. వాడిని చంపేసి ఉండొచ్చు కదరా. గురువుగారు చెప్పిన దానికి ఇంకా ఎంత టైం ఉంది? 2 రోజులు ఉందయ్యా. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. చెప్పింది అర్థమైంది కదా? కిందకు వెళ్ళి డబ్బు తీసుకో. అలాగయ్యా. ఇలా చూడు, మనకు కూడా మంచి రోజులు వస్తాయి. ఎన్ని రోజులు ఈ అడవిలో బతుకుతాం చెప్పు? నిన్ను అడగకుండానే నేనొకరికి మాటిచ్చాను.
నువ్వేమో సమాధానం చెప్పడం లేదు. నువ్వు సరే అనకపోతే నేను చావాల్సిందే. మెల్లగా అమ్మా. ఇలా చూడు, మహాభారతంలో భీముడు, అర్జునుడు, నకుల సహాదేవులు, అంతెందుకు కర్ణుడు కూడా ఆత్మతోనే స్వర్గానికి వెళ్ళాడు. ధర్మానికి కట్టుబడ్డ ధర్మరాజు మాత్రమే అలాగే స్వర్గానికి వెళ్ళాడు. ఇలాంటివి నీకెన్ని చెప్తే ఏమి? అమ్మా, నువ్వు చెప్పిన ఈ కథలో నాకసలు ఎవ్వరూ నచ్చరు తెలుసా? కృష్ణుణ్ణి ఎదిరించిన దుర్యోధనుడంటేనే నాకిష్టం. నాకు బోర్ కొడుతోంది. అమ్మా, నేను వెళ్ళొస్తాను. బాయ్. జాగ్రత్తగా వెళ్ళరామ్మా. మేఘలా, నేను ఇక్కడున్నాను. అయ్యో, ఏమైంది? ఆ సంగతి పక్కన పెట్టు. అసలు నీ గురించి నీకు తెలుసా? నా గురించి నాకేం తెలియక్కర్లేదు. నీ గురించి తెలిస్తే చాలు. సీరియస్గా అడుగుతుంటే జోక్ చేస్తున్నావా? సరే, ఓకే. నా గురించి నువ్వేం తెలుసుకున్నావు? నువ్వు అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? థ్యాంక్స్. ఇలా కూర్చో, కాసేపు మాట్లాడుకుని వెళ్దాం. శివా, ఈ పేడ మీద పడకుండా నువ్వు సైకిల్ నడపగలవా? నాకే పరీక్ష పెడతావా? ఇప్పుడు చూడు. చూద్దాం. నవ్వుతావా? నిన్ను శివా, వద్దు. నిన్ను ఆగు. అయ్యో, అయ్యో, నా మీద పేడ పడింది. సారీ. రా, వాష్ చేసుకుంది కానీ. మొత్తం మీద నీ ప్రేమ కడ్డుగా ఉన్న ఆ సూర్య చచ్చిపోయాడు. ఇక నువ్వు భయపడాల్సిందెవరికి? ఇక నుండి నీ జీవితం బాగుంటుంది. నిన్నేమైనా జరిగిందా ఏంటి? నోరు మూయరా. ఇక నుండి నువ్వు తన్ని పిలుచుకుని ఎక్కడికైనా వెళ్ళొచ్చు. రే శివ, నువ్వు నాతో వస్తే నీకు ఎటువంటి సమస్య ఉండదురా. వీడెవరు? అమ్మా! నువ్వు ప్రేమించడానికి ఈ ఊళ్ళో ఆడపిల్లలే దొరకలేదా? తను మాత్రమే దొరికిందా? ఇంకోసారి తనతో కనిపించావో చంపేస్తాను. ప్రేమంట ప్రేమ.
ఏంట్రా ఇది? వాడిపోతే మళ్ళీ వీడొచ్చాడు. తన వెనక ఏదో సమస్య ఉందిరా, తను వదిలిపెట్టవు. శివ దీన్ని ఎలా అర్థం చేసుకున్నాడు? చాలా కోపంగా ఉన్నట్టున్నాడు. సర్లే, నువ్వు వెళ్ళరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. జాగ్రత్తగా వెళ్ళు. రే ఆగ్రా, ఎవరా నువ్వు? ఎవరు అనేది ఇక్కడేం పని? ఆ ఇంటికి నువ్వెందుకు వెళ్తున్నావురా? ఇక మీదట నువ్వు ఆ ఇంటికి వెళ్ళకూడదు. వెళ్ళావనుకో అంతే, నా చేతిలో చస్తావు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోరా. పోరా! ఏయ్! పారిపోతున్నాడు చూడు, కుంటి గుర్రంగాడు. రేయ్ ఆగా! రేయ్ ఆగరా! రేయ్ ఆగమంటుంటే చెప్పేది నీకే. రేయ్ ఆగరా! తాతై దిదితై తాతై దిదితై తాతై దిదితై 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 తాతై దిదితై తాతై దిదితై తాతై దిదితై తాతై దిదితై 1 2 1 2 1 2 1 2 1 2 1 2 1 2 3 4 1 2 3 4 తాతై దిదితై తాతై దిదితై తాతై దిది. బాగా అలసిపోయా, వెళ్ళి మంచినీళ్ళు తాగా. వెళ్ళు. మేఘలా, ఏమైందమ్మా? ఏమైంది? మేఘలా, ఏమైంది? ఓ, నువ్వు పెద్ద మనిషి అయ్యావమ్మా. భయపడక, ఏం కాదు. రే, నీకు తనకు మధ్య ఉన్న లవ్వు వాళ్ళ ఇంట్లో తెలిసిపోయి ఉంటుందిరా. మరేం కంగారు పడకో, ఏం జరగదు. అంతా నేను చూసుకుంటాను. టీచర్, నాకు విషయం తెలియాలి. మేఘలాని చూసి 2 రోజులైంది. తనెక్కడుందో తెలుసా? నువ్వు చేసే గొడవ తట్టుకోలేకే తన్ని తీసుకెళ్లి ఎక్కడో పెట్టారు. తన చదువు పోయింది, తన భవిష్యత్తు నాశనం అయిపోయింది. తన్ని చూడలేదని బాధపడుతున్నాడు. నేనే కారణమా? రే పాదరా, ఏంట్రా చిన్న పిల్లలు ఏడుస్తున్నావు? తను ఎక్కడున్నా కనిపెడదాం. నేను చెప్తున్నాను కదా, రా. తన్ని నేను మర్చిపోలేకపోతున్నాను రా. తను ఎక్కడికి వెళ్తుందిరా? పద పోదాం. నాకంతా తెలుసు, భయపడకో. నువ్వు నిజంగానే తను ప్రేమించావు, అంతా సర్దుకుంటుంది. అంతమాయను నీ ముఖము అబ్బాయి మనస్సులోనా, కొంచెం దూరంలో నా
చూసినా నీ చూపులలో నేను వెళ్ళా ఎదలో గిల్లల్లోనా ప్రేమాయ నీవు కలల నిండా నీవే చెలియా 7 జన్మలు నేను మాత్రం సొంతం నీకని స్వప్నం కన్నా గతం జీవితమంతా వేదనలే 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 నిన్ను చూడని క్షణమే యుగమాయ దేవతలాగే కలలో నీవే ఏ నాటికి విడిపోదు ఈ క్షణం మరపురాదు ఎదలో ప్రేమ నా జీవితమే నీవాయ మరవకు చెలియా కాలమంతా నీకే నేను వేచి ఉన్నాలే జీవితమే నీవాయ మరవకు చెలియా లోకమంతా వేచి చూడు జతగా చూడగా అంతమాయను నీ ముఖము అంతమాయను నీ ముఖము అంతమాయను నీ ముఖము అబ్బాయి మనస్సులోన కొంచెం దూరంలోన చూసినా నీ చూపులలో నిలువెల్లా లోలోన పూచే ప్రేమ తపనలే పూలవనమాయే నీ ప్రేమలో ఎదలో ఊహలు రేపే బంధంలో నా నిన్ను చూడ హృదయం తప్పించే ప్రేమగా పలికిన నువ్వు దూరమైతే హాయిన మనసుల శోకమి మిగిలేను మాఘమాసం సబ్బడిలోని మౌనరాగలేవు విరిసిన మనసులని ప్రేమి కలుపులే అంతమాయను నీ ముఖము అంతమాయను నీ ముఖము అంతమాయను నీ ముఖము అబ్బాయి మనస్సులోన కొంచెం దూరంలోన చూసినా నీ చూపులలో నేను వెళ్ళా ఎదలో గిల్లల్లోన ప్రేమాయ నీవు కలల నిండా నీవే చెలియా 7 జన్మలు నేను మాత్రం సొంతం నీకని స్వప్నం కన్నా గతం జీవితమంతా వేదనలే 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 ఆ కాలంలో రాజ్యంలో ఉన్న వీరుల కంటే కూడా అంతఃపురంలో ఉన్న స్త్రీలకి విలువ ఎక్కువ ఇచ్చేవారు యుద్ధానికి వెళ్లే ముందు అంతఃపురంలో ఉన్న స్త్రీలతో కలిసిన తర్వాతే యుద్ధానికి వెళ్లేవారు అలా వెళ్తేనే యుద్ధంలో గెలిచేవారట ప్రతి రాజు విజయం వెనక మీలాంటి ఆడవాళ్లే ఉండేవారు శత్రురాజులు రాజ్యంలో చొరబడి మీలాంటి అంతఃపుర స్త్రీలనే ఎత్తుకుపోయేవారట కొత్తగా రాజైన వారు ముందుగా గమనించేది మీలాంటి స్త్రీలనే అంత గొప్పది మీ పరంపర దేవుని సేవకే మీ జీవితాన్ని అంకితం చేసేవారట కాలం మారినా మీ జీవిత లక్ష్యాన్ని మర్చిపోకూడదు అంత గొప్పది మీ జీవితం మీరు దాన్ని కాపాడుకోవాలి నేను చెప్పింది అర్థమైంది కదా ఓర్పే విజయానికి సూచన నీ కోరిక నెరవేరాలంటే ఇంకా 3 రోజులు వేచి ఉండాలి అంతా సిద్ధంగా ఉంది
తేదీని సమయాన్ని నేను చెబుతాను. 14 ఏళ్ళు వచ్చాయి కదా? అవును. అన్నీ వివరంగా చెప్పావు కదా? చెప్పాను. శారీరకంగా సిద్ధమే కదా? సిద్ధంగా ఉంది. 7 ఏళ్ల నుంచి బలమైన ఆహారం పెట్టి సిద్ధం చేశాను. పూజ ఎప్పుడు పెట్టుకున్నారో చెప్తే మాత్రం చాలు, గురువుగారు చెప్పినట్టే చేస్తాం. ఏమంటారు? సరే. మీరు చెప్పారు కాబట్టే ఇలా నటిస్తున్నాను. ఇప్పుడు నా కాళ్ళు విరక్కొట్టారు, అది పర్వాలేదు. నేను ఆ ఇంటికి వెళ్ళాను, అక్కడ ఎవరూ లేరు. తనని వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్ళిపారు. మీరు జాతకం, గ్రహం అది ఇది చెప్పి 13 సంవత్సరాలు వృధా చేశారు. నా ఆస్తి, కుటుంబం మొత్తం పోయింది. అయితే ఇంతకాలం నేను వేచి ఉన్నది వృధానేనా? నిన్ను కొట్టినవాడు నీకు గుర్తున్నాడా? తెలుసు. వాడు నల్లగా అసహ్యంగా ఉన్నాడు. వాడిని చంపకుండా నేను వదలను. వాడు మన ఊరివాడు కాదు కదా? వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు. నా ఊహ సరైందే అయితే ఆ అమ్మాయి అక్కడే ఉంటుంది. ఎక్కడ? మణిమంగళం. ఇక్కడ నుంచి 8 కిలోమీటర్లు. మణిమంగళం. పాత కథలన్నీ చెప్పి నా జీవితాన్ని నాశనం చేశారు. తను చదువుకునే అమ్మాయి, దాని జీవితం నాశనం చెయ్యకు. చాలే నోర్మి. అడవిలో ఇంకా ఎంతకాలం బతకదలుచుకున్నాం? మనం కూడా మిగతా వాళ్ళలాగా సుఖంగా బతకొద్దా? రహస్యంగా సాగిపోతున్న జీవితాన్ని అరిచి బట్టబయలు చేయకు. ఊళ్ళో వాళ్ళు మన గురించి అనేకం అనుకుంటున్నారు. ఈ కాలంలో ఇలాంటివన్నీ సహజం. ఇవన్నీ ఎప్పటినుంచో జరుగుతున్నాయి తెలుసా? అక్క చెల్లెళ్ళిద్దరూ నా మాట విని సంతోషంగా బతికే దారి చూసుకోండి. అభిరామి, వస్తన్నా. నాకు తగిన జోడివి నువ్వే. నువ్వు చెప్పినట్టుగానే పెంచి తీసుకొచ్చావు కదా. ఆ పెద్దదే మొండి పట్టు పడుతోంది. ఏంటి సమస్య? అది చెల్లెల్ని స్కూల్లో చేర్పించి చదివిస్తేనే ఒప్పుకుంటానని చెప్పింది. ఇప్పుడేమో దాని చదువు ఆపేసి ఇక్కడికి తీసుకొచ్చాను. పెద్దదాని వల్ల మనకి ఏ సమస్య రాకూడదు. అవన్నీ నేను చూసుకుంటాను. అయ్యగారు ఏం చెప్పారో అది మాత్రం నువ్వు చెయ్యి. సరేగానే, చాలా రోజులైంది. సరసానికేం తక్కువ లేదు. కోపం చూడు, మొహం చూడు. నా జీవితం ఎలాగో ఇలా అయిపోయింది. నువ్వైనా బాగుంటావని నేను అనుకున్నాను. ఆ ఆశతోనే నీ రోజులు జీవించాను. నాకు పరీక్షలు మొదలవుతున్నాయి. నేను పరీక్షలు రాస్తానా లేదు. మన తలరాతికి ఇంతే. మన జీవితాల్ని ఆ రోజుల్లోనే శపించారు. మనని కాపాడటం ఎవరి వల్ల కాదు. ఈశ్వరా, ఈ భూమి మీద పుట్టిన ప్రతి జీవికి నువ్వు మంచి జీవితాన్ని ఇచ్చావు. మాకు మాత్రం ఎందుకని
ఇలాంటి జీవితాన్నిచ్చావు. నేను ఎప్పుడూ నిన్నే వేడుకుంటూ ఉంటాను, కానీ ఎందుకని నువ్వు నా ప్రార్థన వినలేదు? ప్రతిరోజు నేను అనుభవించే వేదన నా చెల్లెలికి రాకూడదు. ఈ మూఢనమ్మకాలతో నా జీవితం నాశనం అయిపోయింది. ఎలాగైనా సరే నా చెల్లెల్ని కాపాడు. నాకింకేం వద్దు. రేయ్, బండాపు బండాపరా. నేను చూశాను, స్వయంగా నా కళ్ళారా చూశాను రా. నా మాట నమ్ము. అక్కడ గడ్డంతో ఉన్నాడే ఒకడు, మన ఇల్లు కొట్టాడు కదా, వాడిని నేను చూశాను రా. అక్కడ వాడు అక్కడే ఉన్నాడు, మణిమంగళ ఇంట్లో. నేను ఒంటరిగా వెళ్ళొద్దు, నా మాట విను. చెప్తున్నాను కదా. ఇలా చూడు, ఈ ఆడవాళ్లకు చెందిన రహస్యాలు ఎవరికో తెలిసిపోయాయి. ఇంట్లో పనివాడు చనిపోయాడు, ఊర్లో ఉండే రౌడిని ఎవరో చంపేశారు. ఆ ఆడవాళ్లను దక్కించుకోవాలని ఎవరో ప్రయత్నిస్తున్నారు. అందుచేత ఆ ఇంటి మీద ఓ కన్నేసి ఉంచాలి. నా పూజకు ఏవైనా అడ్డంకులు వచ్చాయి అంటే నేను మనిషిలా ఉండను. మేఘలా, ఏమైంది? ఎందుకలా ఏడుస్తున్నావు? ఏడు పాపి, చెప్పు. అసలు ఏం జరిగిందో చెప్పు మేఘలా. ఏడవకు, చెప్పు. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు? మేఘలా, నీకేం భయం లేదు, నేనున్నానుగా. చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు మేఘలా. ఆ రోజు నువ్వు అడిగావు కదా. అవును, అడిగాను. నా గురించి నాకేదైనా తెలుసా అని అడిగావుగా. అవును. ఇప్పుడే నా గురించి అంతా తెలిసింది. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నువ్వేం భయపడకు. వెళ్ళరా, వెళ్ళమంటుంటే వెళ్ళరా. ఇక మీదట నిన్ను ఇక్కడ చూశారో రావే.
గురుగారు, మీరు సరిగ్గా చెప్పారు. తను అక్కడే ఉంది, కానీ అక్కడ నేను ఇంకో గురుగారిని చూశాను. అతను గురువు కాదు. మరి 2000 కోట్లు ఉన్న ఒక కోటీశ్వరుడు ఉపవాసం చేస్తున్నాడు. 5 నిమిషాల కోసం ఎన్నో సంవత్సరాల నుంచి అతను ఆ దీక్ష చేపట్టాడు. మీరేమంటున్నారు? నువ్వు కేవలం 13 సంవత్సరాలు మాత్రమే. దానికి ముందే ఆ చరిత్ర నీకు తెలియాలి. కొన్ని సంవత్సరాలకు ముందు రాజుకు దగ్గర బంధువు అతని అమ్మని వేలంలో కొన్నప్పుడు నేను కూడా అక్కడే ఉన్నాను. అతను విదుర దేశానికి రాజు. ఆ తరువాత అతని తల్లిని మరొక దేశపు రాజు 1000 ఎకరాలు ఇచ్చి ఆమెను కొనుక్కున్నాడు. అది గర్భిణీతో. కొన్నవాళ్ళు ఎవరో ఆమె కూడా తెలియదు. ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి ఎవరికీ తెలియకుండా రహస్యంగా ఆమెను దాచి ఉంచాడు. అటువంటి చోటు నుండి ఆమెను ఎత్తుకురావడం అనేది సాధారణమైన విషయం కాదు. తనకు ప్రేమికుడు ఉన్నట్టు నాకు తెలుసు. తను నాకు దక్కుతుందా? నిన్ను వెతుక్కుంటూ తనే వస్తుంది. వచ్చిన దాన్ని సొంతం చేసుకోవడం నీ బాధ్యత. కానీ ఇలా చూడు, చదరంగంలో రాజును కొట్టాలంటే ముందు అతని వీరుల్ని చంపాలి. ఇప్పుడు నువ్వు అదే చెయ్యాలి. ఏయ్ ఆగరా, రేయ్ ఏయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా, ఆగమంటుంటే. ఏయ్ ఆగు. ఆశీర్వదించండి స్వామి. ఆమె రక్తం, చెమట పరిశుద్ధంగా ఉన్నాయి. సోమ, మంగళ తరువాత స్త్రీ బుధవారం వస్తుంది. అప్పుడు శనీశ్వరుడు తప్పుకుని లక్ష్మీదేవి నివసిస్తుంది. తలుచుకున్న కార్యాలన్నీ సిద్ధిస్తాయని జ్యోతిష్యం చెబుతోంది. పౌర్ణమి రోజున మనం 7 గంటలకు పూజ చేద్దాం. సరేనా? అలాగే స్వామి. పెద్దమ్మాయిని ఈ రోజు రాత్రికి మా గురువుగారు సంతోషపడేలా నాట్యం చెయ్యమని చెప్పండి. నువ్వు చెప్పినట్టంతా నేను చెయ్యలేను. ఏమి ఆయన ముందు అడ్డానికి ఏం తక్కువ? నేను నీ కన్న కూతుని కాకపోవడం వల్లే కదా నన్ను ఇలా చేసి. నీ చెప్పినట్టు వినకపోతే చంపి పారేస్తాను నిన్ను, నీ చెల్లెల్ని. నా తమ్ముడిని చంపిన వాళ్ళని నేను ఊరికి వదిలిపెట్టాను. ఆగరా, ఎక్కడికి పారిపోతున్నావు? నిన్ను వదిలిపెట్టాను.
ఏయ్ ఆగు ఆగమంటుంటే ఏయ్ ఆగరా ఏయ్ ఆగు ఏయ్ ఆగు ఆగరా రేయ్ ఆగమంటుంటే ఆగరా రేయ్ ఆగు నమ్మకం ఉన్నందువల్లే మనం బ్రతకగలుగుతున్నాం. ఆ నమ్మకమే అంతా. మనం చూసేవి మాత్రమే నమ్మకూడదు. ఇన్ని సంవత్సరాలు నేను నమ్మిన జ్యోతిష్యం అబద్ధం చెప్పదు. నీ తోటి వాళ్ళు చనిపోయినా విజయం నీకు తప్పకుండా లభిస్తుంది. నీకు మాత్రమే లభిస్తుంది. నేను చెప్పేది విను. నా జ్యోతిషం తప్పు కాకూడదు. వెళ్ళు, వెళ్ళు, ధైర్యంగా ముందుకు వెళ్ళు. విజయం నీకే. వెళ్ళు. ఆయుష్మాన్ భవ. ఎదలున తీయని కోయిల నీవు తలచిన పాటలేవు పాడరావు. పూల తోటలు పాడే వసంత కోయిల శోక పాటకు శృతి కలపరావు. పాటలో నా అందము పొగిడేను నేను, పాటలోని సొగసు నీ గొంతుకే తెలుసునులే. ఎదలున తీయని కోయిల నీవు తలచిన పాటలేవు పాడరావు. రాజుగారి తోటలోనా ఒక కోయిలమ్మ పాట పాడే వలపుతో విను నీ మనసుకి మురి పాల తేనెలు కరిగే. ఎదలు గాయాలు మౌన రాగాలు ఒక గానమాయ గీతం. మనసున విరిసే స్వప్నం ఈ వేళ తపనలతో తల్లడిల్లేనా. ఒక పాటలో ఎన్ని భావాలు.
వలపు విలపించే విధి కూడా బాధతో తల్లడిల్లే ప్రేమతో తేనెలు ఊరలేదు ఇక వచ్చునా ఒక అందమైన కాలం కరిగే మేఘం కురిసిన వలపు వర్షం ఎదలో నా తీయని కోయిల నీవు తలచిన పాటలేవు పాడరావోయ్ పూల తోటలు పాడే వసంత కోయిల శోక పాటకు శృతి కలపరావోయ్ పాటలో నా అందము పొగిడేను నేను పాటలో నీ సొగసు నీ గొంతుకే తెలుసునులే ఎదలో నా తీయని కోయిల నీవు తలచిన పాటలేవు పాడరావోయ్ నా ప్రాణం కన్నా నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను మేఘల. మనం జీవితాంతం కలిసి జీవించాలి. మూఢనమ్మకాలకి నువ్వు బలి కాకూడదు. ఒకవేళ ఆ దుర్మార్గుల దగ్గర నుంచి నిన్ను కాపాడలేకపోతే చందనంతో కలిపి గన్నెరిగించని రుద్ది ఒంటి మీద రాసుకుని నిన్ను నువ్వు కాపాడుకో. ఇట్లు నీకు మాత్రమే సొంతమైన నీ శివ. పట్టు పట్టు నన్నే ఎదిరిస్తావే నువ్వు నిన్ను వదిలిపెట్టను. నువ్వు తప్పించుకుని వస్తావు నాకు తెలుసు. కారణం దానికి కావాల్సిన దారి నీ ప్రేమికుడు చెప్పుంటాడని నాకు తెలుసు. ఇప్పుడు నేను చూస్తుంటే సింహం ముందు చిక్కుకున్న జింక పిల్లలా ఉన్నావు.
గత 13 సంవత్సరాలుగా ఇందుకోసమే నేను ఎదురు చూస్తున్నాను. అయితే నువ్వు హీరోరా? లాస్ట్ లో వచ్చి తను కాపాడదాం చూస్తావా? మీ ఇద్దరిని నేను విడిచిపెట్టను. మీకు విలన్ని నేనే విలన్. నేనే విలన్ని. విలన్ ఏం చేస్తాడో తెలుసా? ఏయ్! 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 కొట్టరా! ఏయ్! 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 ఆగు! ఏయ్! ఆగవే! వెళ్ళు, ఇక్కడి నుంచి పారిపో. ఎక్కడికైనా వెళ్ళి సంతోషంగా జీవించండి. మూఢనమ్మకాలతో నా జీవితం నాశనం అయిపోయింది. మీరైనా బాగుపడండి. ఆ చచ్చిపోయిన వాళ్ళని నేను పూడ్చి పెడతాను. నువ్వు వెళ్ళు, సంతోషంగా ఉండు. వెళ్ళు. రా మేఘల, రా. నా జ్యోతిష్యం ఎప్పుడు తప్పవదు. తప్పు కానివ్వను.